అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది ఫస్ట్ ఇది పట్టుకొని వచ్చింది అనుకున్నారా? ఇది వచ్చేసి నెయ్యి. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ మధ్యకాలంలో నాకు ట్రెండింగ్లో ఉన్నది ఏంటిది 100 టైమ్ వాష్ గీ అండ్ మాయిశ్చరైజర్ అనే ట్రెండింగ్లో ఒకటైతే వీడియో నడుస్తుంది. సో నేను ఎందుకు ట్రై చేయొద్దు అని నేను కూడా ఒకసారి ట్రై చేస్తున్నాను. దానికోసం అయితే రాగి ప్లేట్, రాగి గ్లాస్ అవన్నీ ఉండాలంట కదా. సో నేనైతే చేస్తున్నాను. 100 టైమ్స్ అనాలంట. చూద్దాం. టైం అయితే ఇప్పుడు 1:45 అవుతుంది. ఇంకా ఎప్పుడు అయిపోతుందో చూడాలి. 3 o'clock వరకు అయిపోతే బెస్ట్. ఎందుకంటే ఇక మా పెద్ద పాప స్కూల్ నుంచి వస్తాయి కదా, మా చిన్న పాప కూడా వండుకుంది. ఇంకా అప్పటిలోపు అయితే మాయిశ్చరైజర్ రెడీ అయిపోతే మంచిగా మనకి. సో నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక మీరు కూడా ఇంట్లో ట్రై చేసిరా లేదా అన్నది కూడా నాకు చెప్పండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్. నేనైతే ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసినాను. ప్రాసెస్లో అయితే 2 స్పూన్స్ గీ అయితే వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసి స్టార్ట్ చేసినాను. ఇక సరిపోలేదని ఇంకొక చెంచా కూడా వేసినాను. ఇంకా స్టార్ట్ అయితే చేసినాను. ఇంకా అది ఏడు వరకు వస్తుందో మీరే చూస్తారు కదా. ఇప్పుడు ఇంకా ఇది వచ్చేసి మనకి పాతకాలం రెమెడీ అంటే వాళ్ళందరూ అంత ఓపికతో ఎట్లా చేసుకున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఎన్నిసార్లు తిప్పే వరకు అయితే చెయ్యి అయితే ఒక రేంజ్లో నొప్పి లేస్తుంది. కాకపోతే ఇక వాళ్ళ ఓపికకి అయితే ఒక మంచిగా పెద్ద నమస్కారం పెట్టాలి అసలుకి. ఈ విషయం అనే కాదు, ప్రతి దాంట్లో ఏదైనా ఓపికతో బాగా భార్యాభర్తల బంధమైనా సరే, ఇట్లాంటి విషయాలలోనైనా సరే ప్రతి దాంట్లో వాళ్ళ ఓపిక అయితే చాలా ఉంటుంది. ఇప్పటి జనరేషన్లోనైతే ఓపిక అనేది నశించిపోయింది జనాలకి. ఇంకా ఫట్టు మన కోపం వచ్చేస్తుంది. అట్లా తయారైపోతున్నాం అందరం. సో మీరేమంటారు ఫ్రెండ్స్? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక నేనైతే తిప్పుతూనే ఉన్నాను. ఇక అసలు ఇది 100 టైమ్స్ అని కాదు కానీ 1000 టైమ్స్ అన్నీ పెట్టేది ఉండనేమో నాకు తెలిసి. అంటే ఇది చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాటర్ పోసినప్పుడల్లా 100 టైమ్స్ తిప్పాలి, మళ్ళీ వాటర్ పోసినప్పుడల్లా మళ్ళీ 100 టైమ్స్ తిప్పాలి. అట్లా తిప్పిన కొద్దికి అప్పుడు మనకి ఇది వస్తుందని అర్థమైంది. ఇంకా చేస్తూనే ఉన్నాను కానీ నాకైతే ఏమంటారు, క్రీమ్ ఫార్మేషన్ అయితే ఏం కనిపించలేదు. ఇంకా ప్రాసెస్ చాలా ఉంది కదా, చాలా టైం పడుతుందంట. ఒక్కొక్కరికి 3, 4, 5 hours కూడా పట్టిందని చెప్తున్నారు. ఇంకా నాకెంత టైం పడుతుందో. నేనైతే 1:40కి అయితే స్టార్ట్ చేసినాను. ఇక 3:40 వరకు అయిపోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమో చూడాలి. ఇక చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగానే వస్తుంది కదా, చూస్తున్నారు కదా మీరైతే. ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని నేనైతే ఇక ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. కానీ చేతులు అయితే ఒక రేంజ్లో అదైపోతున్నాయి. కానీ ఇక కష్టే ఫలి అన్నట్టు. వాషుడికి ఏందో కానీ ఇంకా అవుతలేదు. టైం వచ్చేసి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి గంట అవుతుంది, ఇంకా అవుతలేదు. ఇంకెన్ని గంటలు పడుతుందో ఏమో తెలియదు. అనవసరంగా పెట్టుకున్నా అనిపిస్తుంది. చూద్దాం. మా పాప రానికి ఇంకొక 1 hour టైం ఉంది. అప్పటిలోపు అయితే చేస్తా, లేకపోతే క్యాన్సిల్. ఇక చూసిరు కదా నా బాధ. అసలుకి ఆ బాధ ఒడుస్తూనే లేదు. తిప్పి 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 చేయిలన్నీ పోతున్నాయి. ఇంకా లాస్ట్కి అయితే మనం సాధించాలి పట్టుదలతోనైతే. ఇక నేనైతే కంటిన్యూగా తిప్పుతూనే ఉన్నాను. వాటర్ ఒడుస్తున్నాయి కానీ అదైతే ఫామ్ అయితే లేదు. సో ఇక లాస్ట్కి అయితే నాకు చూడండి ఇట్లా అయితే ఫామ్ అవుతుంది. మీ అందరు ఒకవేళ ట్రై చేసి ఉంటే మీ అందరికి ఎట్లా వచ్చిందో చెప్పండి కమెంట్ సెక్షన్లలో. నేనైతే ఇక లాస్ట్కి అయితే 4:30 ఎంతనో అవుతుంది టైము. అప్పటి వరకు అయితే ఇట్లా వచ్చింది. ఇది మీ అందరికి కూడా ఇట్లనే వచ్చిందా, లేకపోతే నేనేమైనా మిస్టేక్స్ చేసినా ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నాకైతే ఈ రకంగా వచ్చింది మాయిశ్చరైజర్ అనేది. సో ఇక లాస్ట్కి అయితే మనకైతే మాయిశ్చరైజర్ అయితే అయిపోయింది. ఇంకా అది మీరే చెప్పాలి ఫ్రెండ్స్ ఎట్లనో. ఇదేనా కరెక్ట్ పద్ధతి అయినా, లేకపోతే ఇంకా వేరే పద్ధతి ఏమైనా ఉంటుందా? నేను ఏమైనా మిస్టేక్స్ చేసినానా చెప్పండి.
ఇక స్మెల్ అయితే ఏం వస్తలేదు. ఎట్టకేళ్ళకైతే నా మాయిశ్చరైజర్ అయితే క్రీమ్ అయింది. అది ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అని మీరే చెప్పండి. నాకైతే ఆ విధంగా వచ్చింది. మన మిస్టేక్స్ ఉంటాయి చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇప్పటికైతే వచ్చిందని ఆనందంతో అయితే నేనైతే ఒకసారి ఫేస్ మీద పెట్టుకుంటున్నాను. దాని రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఇక అంటే పెట్టుకోగానే మనకైతే తెలియదు కదా, అంటే గీ కాబట్టి మెరుస్తుంది అనుకోండి ఫేస్. దాని తర్వాత ఒక డే తర్వాత మనకి ఖచ్చితంగా తెలుస్తుంది కదా. సో చూస్తున్నారు కదా, నేనైతే మొహానికి మొత్తం అప్లై చేసుకున్నాను. మనము స్మెల్ కూడా అంతేం లేదు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు స్మెల్ విపరీతంగా ఉండే, ఇప్పుడైతే స్మెల్ ఏం లేదు. మాయిశ్చరైజర్కి మనం పెట్టుకోవచ్చు. 3 అవర్స్ పట్టిందని నేను చెప్తున్నాను అక్కడ. సో ఇదండి వీడియో వచ్చేసి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. నేను చేసిన పద్ధతి కరెక్టేనా కాదా, ఒకవేళ కాదా అంటే నేను మళ్ళీ ఖచ్చితంగా ట్రై చేస్తాను. ప్లీజ్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.